చంద్రబాబు గారు ఆయన చెప్పిన మాయ మాటలేంటో ఒకసారి పరిశీలిద్దాం. నన్ను గెలిపిస్తే, నన్ను సీఎం చేస్తే సంపద సృష్టిస్తా, ఉద్యోగస్తులకి 1వ తేదీనే జీతాలు ఇస్తా, పూర్ టు రిచ్ పేదవారిని కోటీశ్వరులు చేస్తా, అభివృద్ధి చేస్తా, పెట్టుబడి తెస్తా, పరిశ్రమలు తెస్తా, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఎన్నో మాయ మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచాడు. గెలిచినాక ఉద్యోగస్తులతో పాటు ప్రజల్ని పూర్తిగా మోసం చేసేసాడు. ఉద్యోగస్తులు లబోదిబో కొట్టుకుంటా ఉన్నారు. చంద్రబాబుని నమ్మి మోసపోయామని చెప్పేసి, నెట్టేట మునిగిపోయామని చెప్పేసి లబోదిబో కొట్టుకుంటా ఉన్నారు. ఉద్యోగస్తులకైతే డిఏ లేవు, పిఆర్సీ లేవు, 1వ తేదీన అయితే జీతాలు కూడా లేవు. జీతమో రామచంద్ర అంటూ చంద్రబాబు దగ్గర బాధపడతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు ఖచ్చితంగా ఉద్యోగస్తులు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు, రానున్న ఎన్నికల్లో నీకు తగిన గుణపాఠం చూతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ జై హింద్, జై జగన్.